చెప్పండి అసలేంది. ఏం లేదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటిది. లక్షలు ఇచ్చి ఆ రోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటిది. ఇక్కడ ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్, ప్రియాంక రిలీజ్ యూత్ డిక్లరేషన్ అని ఇది ఒకటి. ఈ వీటిని పట్టుకొని మేము ఎన్నికలలోకి వెళ్ళి బస్సు యాత్రలు చేసినాం. ఆ బస్సు యాత్రలలో కూడా నిరుద్యోగులు పాల్గొన్నారు, మేధావులు పాల్గొన్నారు, మీరు పాల్గొన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ సారు, శర్మ సార్ అందరూ కూడా పాల్గొన్నారు. మేము అడిగేది ఒకటి, ఈ ప్రభుత్వంతో మాకు ఏ కొర్రీ లేదు, ఏ దేశం లేదు, ఏది లేదు. మేము వాళ్ళని ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు అడగట్లేదు. గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్లు అడగలే, ఎమ్మెల్సీ టికెట్లు అడగలే, ఎంపీ టికెట్లు అడగలే. మాకు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నాం. జూన్ 2కు ఈ ఫార్మేషన్ డే రోజు ఇస్తారని కలలు కన్నా ఇవ్వకపోయేసరికి అందులో వీళ్ళు 2 లక్షలలో 10,000 ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా 60,000 అనడం, ఒక్కోసారి 1,60,000 అనడము. ఈ విధంగా ప్రభుత్వము మేము నింపినాం కానీ పొరగాలు అశోక్ నగర్లో యూనివర్సిటీలలో ఉండి ఉద్యోగాలు కొట్టశాత కాక రోడ్ల మీద కావాలని తిరుగుతున్నారు, మమ్మల్ని బదనాం చేస్తున్నారు అంటున్నారు.